హాయ్ అండి అందరికీ. ఈరోజు మూడో రోజు సభలనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి దొండకాయ పచ్చడి అయితే చేశారనమాట. పప్పు దోసకాయ వండారండి, గుత్తు దొండకాయ వండారండి. చాలా అంటే చాలా బాగున్నాయి వంటలు అయితే. ఇక్కడ రైస్ కూడా వండేశారు. అయితే వాతావరణం అయితే చాలా అంటే చాలా మబ్బు పెట్టేసి చినుకులు కూడా వచ్చినాయండి. అయినప్పటికీ దేవుడు మంచిగా కార్యం జరిగించి మూడో రోజు సభలు కూడా ఘనంగా అయితే జరిగించాడండి. ఇక్కడ వచ్చేసి రొయ్యలు, పచ్చి రొయ్యలు, ములక్కాడ అనమాట. ఇక్కడ కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఇగోండి ఇక్కడ పాస్టర్ గారులకి పెట్టడానికి పళ్ళు అయితే ముక్కలు కోసామన్నమాట. చూపించాను కదండి, ములక్కాయ పచ్చి రొయ్యల కర్రీ అనమాట. ఇవి వేరే పాస్టర్లకి అయితే పెడతానికైతే ఇవి వండుతారనమాట అండి. ఇక్కడికి ఏమేమి కావాలో మేము కూడా ఇక్కడ సర్దేసుకున్నాము. పప్పు దోసకాయ, దొండకాయ పచ్చడి, గుత్తి వంకాయ, ఇంకా ఇలాగా బకెట్లు అయితే వేసుకుని సర్దుకున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడ చేపల కూర కూడా ఉంది, చేపల పులుసు. ఇవన్నీ ఇక్కడ పాస్టర్ అయ్య గారికి అయితే భోజనానికి ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్, భోజనాలు అయితే జరుగుతున్నాయండి. భోజనాలు అయితే ఇంకా సభల కాడ అయితే ప్రార్థన కాడ కూర్చునే వాళ్ళు కూర్చుంటారండి. వచ్చి భోజనం చేసేసి మళ్ళీ ప్రార్థన కాడ అయితే వాక్యం మొదలు పెట్టేపటికి ఇంకో ఎలా కూర్చుని చక్కగా వాక్యం అయితే వింటారండి. దేవుడి మాటలు అయితే చాలా అంటే చాలా బాగా జరిగినాయండి 3 రోజులు కూడా సభలు అయితే. ఇంక ఈరోజైతే 4వ రోజండి. ఇంకా ఆ వీడియో అయితే రేపు వచ్చిద్దండి. ఎక్కడ కిచ్చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగా చేశారు. దేవుడి కార్యం బాగా జరిగించాడు అనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా భోజనం చేసి వాక్యం అయితే చక్కగా కూర్చొని వింటున్నారనమాట. చూడండి ఎంత బాగా కూర్చున్నారో. దేవుడి మాటలు చాలా బాగుంటాయండి. ఈ గ్రౌండ్ అంతా కూడా చక్కగా నిండిపోయి 3 రోజులు మట్టి చాలా అందంగా ఉందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.